హాయ్ అండి. అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో ఇన్‌స్టంట్‌గా క్రిస్పీ అండ్ టేస్టీగా మజ్జిగతో దోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీటినే పుల్లట్లు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు బియ్యం తీసుకోవాలి. అలాగే పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ మెంతులు వేసుకొని 2-3 సార్లు నీట్‌గా వాటర్‌తో క్లీన్ చేసుకున్నాక ఇందులోకి ఇవి మునిగేంత వరకు మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ ఇన్ని అని కాకుండా ఈ పప్పులు మునిగేంత వరకు పోసుకోవాలి. ఇందులో నేనైతే 1.5 కప్పు దాకా మజ్జిగ అనేది పోసాను. ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. లేదా మీకు టైం లేకపోతే 4 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మజ్జిగతో సహా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే దోస పోసుకునేటప్పుడు క్రిస్పీగా కూడా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే మెత్తగా కావాలి అనుకుంటే మీరు మెత్తగా పేస్ట్ చేసేసుకోవచ్చు. అంటే మన దోస బ్యాటర్ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. పిండి పులవనవసరం లేదు. మనం డైరెక్ట్‌గా దోసలు పోసేసుకోవచ్చు. ఆల్రెడీ నైట్ అంతా మజ్జిగలో నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇంక పిండి అనేది పులవనవసరం లేదు. ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి. కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోస బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద దోసల్లాగా పోసుకోవాలి. మనం నార్మల్ దోస పలచగా పోసుకుంటాం కదా! ఆ విధంగా అయినా పోసుకోవచ్చు. లేదా అట్టుల మాదిరిగా అయినా పోసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇలా దోసల్లాగా పోసుకున్న తర్వాత దాని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కాలనివ్వాలి. ఇన్‌స్టంట్‌గా ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే మజ్జిగ దోసలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.